ప్రభుత్వాలు ఏవైనా ప్రజా సంక్షేమం కోసమే పాటుపడాల్సిన అవసరం ఉందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వ్యాఖ్యానించారు. 2022లో అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించిన నర్సీపట్నంలోని వైద్య కళాశాల వద్దకు రామ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి నిర్మాణాలను పరిశీలించారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం రామ్ మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం నిర్మాణాలు ప్రారంభించిన కొద్ది కాలం తర్వాత ప్రజలు వైసీపీని గద్దెదించిన సంగతి తెలిసిందే అన్నారు. అయితే ప్రజలు ఎంతో విశ్వాసంతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ప్రజలకు మౌలిక వసతుల్లో ఒకటైన వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం దారుణమన్నారు. నర్సీపట్నంలో ఇప్పటికీ నిర్మాణం పూర్తి కాని వైద్య కళాశాల భవనాలే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం ప్రాంతంలోనే పరిస్థితి ఇలా ఉండడం విచారకరమని పేర్కొన్నారు. వైద్య కళాశాల అందుబాటులోకి వస్తే ముఖ్యంగా స్థానికంగా ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వందలాది మంది నర్సీపట్నం వైద్య కళాశాల కేంద్రంగా మంచి నైపుణ్యం గల వైద్యులుగా సమాజానికి ఉపయోగపడతారన్నారు. అంతేకాకుండా వైద్య కళాశాల చుట్టుపక్కల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని ఈ సందర్భంగా రామ్ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని శాసనసభ స్పీకర్, ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా వైద్య కళాశాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఉదయపూర్ నమస్కారాలు. ఈరోజు నర్సీపట్నం క్షేత్రస్థాయిలో ఏదైతే మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఏదైతే గత ప్రభుత్వం 2022 డిసెంబర్లో శంకుస్థాపన చేశారో అది ఎంతవరకు వచ్చింది ఏంటి అని చెప్పి అనకాపల్లి జిల్లాలో పర్యటన భాగంగా నర్సీపట్నం ఉంచడం జరిగింది. ఉదయమే ఆ మెడికల్ కాలేజ్ మొత్తం 3 ఫ్లోర్లు పైకెక్కి ప్రతిదీ పరిశీలించాం. ఒక అద్భుతమైన ఈ ప్రాంతం డెవలప్ అవ్వాల్సిన ఈ ప్రాంతాన్ని ఇలా వెనకబడి చేస్తున్నారంటే మరి నేను ప్రభుత్వాన్ని ఏమన్నా నాకు అర్థం కావట్లే. ఆ మెడికల్ కాలేజ్ నిజంగా నిర్మించినట్లయితే ఈ ప్రాంతం దిశ మారి రూపురేఖలు మారిపోద్ది. మరి అలాంటిది ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది నేను స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు, వస్తాయి పోతూ ఉంటాయి, కానీ అభివృద్ధి మాత్రం ఎప్పుడు ఆగకూడదు. అది నిరంతర ప్రక్రియ. మరి దీన్ని ఆపటంలో ఆంతర్యం ఏంటనేది నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మనం చేతనైతే ప్రజలకు మంచి చేయాలి. ఈరోజు ఆ మెడికల్ కాలేజ్ ఆపటం వల్ల ఈ ప్రాంతంలో వచ్చిన నష్టాలు చెప్తాను. ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో ఇటువంటి హాస్పిటల్ లేదు. ఏదైతే అనకాపల్లిలో హెడ్ క్వార్టర్లో ఉందో వనపర్తి ఆసుపత్రి, అది పూర్తి ఫెసిలిటీ అక్కడ లేదు. ఏమైనా వస్తే రికమెండేషన్ బట్టి ముందు ఎన్టీఆర్ వారసుడు ఎవరు అనేది ఓ ప్రశ్న ఇటీవల కాలంలో జనాలు చర్చ నడుస్తుంది. అది జూనియర్ ఎన్టీఆరా, లోకేష్ అని. ఎప్పుడైనా సరే కొడుకు బిడ్డ వారసుడు అవుతారు తప్ప కూతురు బిడ్డ కాదని చెప్పి మనవి చేస్తున్నాను. మరి ఈరోజు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పునర్వైభవం రావాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా అది ఒక జూనియర్ ఎన్టీఆర్తో సాధ్యం. ఈరోజు నేను లోకేష్ని నేను విమర్శించడం కాదు, కానీ క్యాలిబర్, ఈవేళ జనాకర్షణ, ప్రజాకర్షణ ఉన్న నాయకుడు, ఉన్న లీడర్ అది ఒక ఎన్టీఆర్. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, బెంగళూరు వెళ్ళినప్పుడు, బెంగళూరు పర్యటన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దారిపోటున జనాభా పక్క రాష్ట్రంలో కంట్రోల్ చేయబోయే పోలీస్ స్టేట్లు ఎత్తేసారు ఆ పబ్లిక్ని కంట్రోల్ చేయలేక. ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి అధికారం రావాలన్నా, చెయ్యాలన్నా ఇది ఒక జూనియర్ ఎన్టీఆర్తోనే సాధ్యం. అందువల్ల దయచేసి నేను ఒకటే, అంటే నేను రాజకీయాలు మాట్లాడట్లేదు, ప్రజల కోసం ఏదైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో ఆశయాలు నిలబెట్టడం కోసం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు రాబోతున్నారు. డెఫినెట్గా జూనియర్ ఎన్టీఆర్తోనే మనం చూసాం తమిళనాడులో ఏదైతే విజయ్ గారు పార్టీ పెట్టి ప్రపంచం సృష్టించారో నిజమైన లీడర్ ఎప్పుడు ఒకడే వస్తాడు. అంతేగాని ఇలా కలుపుకొని ఇంకొకరు తుమ్మితే ఊడిపోయి మనం చేస్తున్న అభివృద్ధి చేయలేం. అది వేళ మనం చూసాం. ప్రభుత్వం కూడా అంటే కొన్ని పార్టీలేమో నేను ఊడకం చేస్తానంటున్నాయి. అసలు సిద్ధాంతం లేకుండా ఎవరైనా పార్టీ పెట్టారంటే అధికారం కోసం పెడతారు తప్ప మేము ఊడకం కోసం పార్టీ పెట్టరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదండి, ఇప్పుడు కొత్త నాయకుడు అవసరం లేదు కదా. ఏదండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇవాళ కూటమి ప్రభుత్వం పైన జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఇవాళ 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. అవినీతి తారాస్థాయి జరిగిపోయింది. గత ప్రభుత్వంలో నేను లేదు అని చెప్పట్లేదు, ఉంది. 10 రూపాయలు ఉంటే ఇవాళ 100 రూపాయలు అయింది. గత ప్రభుత్వంలో అధికారులు భయపడ్డారు, ఇవాళ అధికారులు బరితెగించారు. ఇది నాడు నేడు పాలన. దాన్ని ఒకటే కోరుతున్నాను, దయచేసి మన మైండ్ సెట్ మారండి. మీరు మారితేనే
ముందుకెళ్తాం తప్ప ఏదో మనం చేస్తాం, ఏదో లోకేష్ ముఖ్యమంత్రి అయిపోతారు, ఈ ప్రచారంలో ఆడపడపోతున్నాయి తప్ప అభివృద్ధి చేయండి. నిజంగా మీకు చిచ్చుద్ది ఉంటే నేను ఈవేళ పర్యటించిన ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేయాలని అడుగుతున్నాను. మిస్టర్ లోకేష్, నువ్వు ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి, నీకు దమ్ముందని అడుగుతున్నాను. ఇవి లేకుండా ఈవేళ భూములు కాల్చోకి అప్పచెప్పి రాష్ట్రాన్ని దివాళా తీసుకెళ్ళిపోతున్నారు. దయచేసి లోకేష్ని శ్రద్ధ వహించి నువ్వు మహానాడు లోపల నర్సీపట్నం మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తామని చెప్పి సీఎంతో చెప్పుకోవాలని చెప్పి డైరెక్ట్గా లోకేష్ సమర్పిస్తున్నాను. చెప్పలేనప్పుడు నువ్వు సీఎం కాదు కదా, మంత్రి కూడా అన్నామని మనం చేస్తాను. జై హింద్.